ఇప్పుడు నీకేంటంటే అంటే ఇండస్ట్రీ అంటే ఏంటి? ఎలాంటి క్యారెక్టర్‌లు ఎళ్తే మనకు లైఫ్ ఉంటది అని ఒక క్లారిటీ వచ్చుంటది. ఆ! వచ్చిందా? రాలేదా? అంటే అంటే ఇప్పుడు 50, ఏ 50. క్యారెక్టర్ అయినా చేసేస్తావా? లేకపోతే కొన్ని చూసీ క్యారెక్టర్‌లే చేస్తావా? అంటే లైక్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే మమ్మీ చూసుకుంటారు కదా! హ్మ్. సో లైక్ చూజ్ చేస్తారనమాట. ఏ క్యారెక్టర్ చేయాలి, ఏ హ్మ్. క్యారెక్టర్ హ్మ్. వద్దు హ్మ్. అనేది లైక్. సో, మమ్మీ చెప్తారా? ఈ క్యారెక్టర్ మనం ఒప్పుకున్నాం. ఇది ఇలా ఉంటదని చెప్తారా? లేకపోతే చెప్తారు. ఒప్పుకునే ముందే అడుగుతారా? ఈ క్యారెక్టర్ అడుగుతున్నారు నిన్నని? అంటే మమ్మీకి ఫస్ట్ ఓకే అనిపిస్తే మమ్మీ ఓకే చేసుకుంటారు హ్మ్. ఇంకా. హ్మ్. నాకు అడగడం అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడే అవసరం లేదు కదా! కొంచెం హ్మ్. పెద్దగయ్యాక అప్పుడు హ్మ్. మాట్లాడి హ్మ్. చేస్తే బావుంటుంది. సో ఓకే. మమ్మీ ఒప్పుకుంటారు. తర్వాత ఇలా బావుంటేనే ఒప్పుకుంటారు. లైక్ ఇప్పుడు విలన్ చైల్డ్ రోల్, హీరోయిన్ చైల్డ్ రోల్ హ్మ్. అలానే చేశాను ఇప్పటి వరకు అవును. అవును. అన్నైతే. హ్మ్. సో ఆ క్యారెక్టర్స్‌నే ఓకే. దెన్ ఇప్పుడు స్కూల్ స్టడీస్ మిగతా షూట్స్ ఇబ్బందిగా ఉండదా? మరి ఎలా మేనేజ్ చేస్తున్నావు? లేదన్న ఇంకా చిన్నప్పటి నుంచి చేస్తున్నాను కదా! హ్మ్. అలవాటయిపోయింది మొత్తం. అది కూడా మేనేజ్ చేస్తా, ఇది కూడా మేనేజ్ చేస్తా. ఐయామ్ ఎలా? ఎ గుడ్ అదే స్టూడెంట్. గుడ్ స్టూడెంటా? యాహ్! గుడ్ స్టూడెంట్. అందుకే మేనేజ్ చేయగలుగుతా. జనరల్‌గా అంటే షూట్‌కెళ్తే మనకేంటంటే అది డిఫరెంట్. సో, హ్మ్. షూట్‌కెళ్తే మనకేంటంటే అదొక ఎంటర్‌టైన్‌మెంట్ లైఫ్‌లో అలా అలా గడిచిపోద్ది. హ్మ్. షూటు, టేక్‌కెళ్ళడం, షూట్ చేయడం, రీటేక్‌కెళ్ళడం, ప్యాకప్ అయిపోయింది ఇంటికొచ్చి పడుకోవడం అన్నట్టుంది. స్కూల్‌కెళ్తే మళ్ళీ డిఫరెంట్. ఇన్ని బుక్స్ ఉంటాయి. అన్ని చదవాలి. మళ్ళీ హోమ్ వర్క్‌లు అంటారు. అంటే జనరల్‌గా స్కూల్‌కెళ్ళే వీళ్ళు మధ్యాహ్నం వచ్చి మళ్ళీ ట్యూషన్‌కెళ్ళి కూడా చదువుతూనే హ్మ్. ఉంటారు కదా! హ్మ్. సో, మరి నువ్వు ఎలా మేనేజ్ చేస్తున్నావు? నేనైతే ట్యూషన్‌కెళ్ళను. హ్మ్. ఓన్లీ స్కూలే. స్కూల్ నుంచి వచ్చాక లైక్ నాకు ఒక ఇన్సిడెంట్ ఉంది. అది హ్మ్. చెప్పనా? హ్మ్. సో నేను మేబీ 3 వీక్స్ వరకు నేనెళ్ళలేదు స్కూల్‌కి. స్కూల్‌కి. కంటిన్యూస్‌గా. అప్పుడు హ్మ్. సీరియల్ చేసేటప్పుడు ఎళ్ళలేదు. సో ఏం జరిగిందంటే ఒక డే సండే ఉండే. హ్మ్. సండే రోజు నేనన్ని హోమ్ వర్క్స్, లైక్ క్లాస్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసా. ఒక్కటే రోజు ఒక్కటే సండే కూర్చొని. రోజు. ఒక్కటే రోజు కూర్చొని ఇంక మార్నింగ్ నుంచి నైట్ వరకు అన్ని సబ్జెక్ట్స్ వావ్! కంప్లీట్ చేసేసా. నెక్స్ట్ డే ప్రిన్సిపల్ సార్ లైక్ నా దగ్గరకొచ్చి యూ హావ్ డన్ రియల్లీ గుడ్ జాబ్. లైక్ హౌ కెన్ యూ మేనేజ్ బోత్ స్టడీస్ యాజ్ వెల్ యాజ్ షూట్స్ అని ఒకటే రోజులో కంప్లీట్ చేశాను. అది కూడా నా హ్యాండ్ రైటింగ్ చాలా బావుంటదన్న. ఓకే. లైక్ ట్రూలీ హ్మ్. చెప్తున్నాను. హ్మ్. చాలా బావుంటది. అందరి క్లాస్‌లో నా హ్యాండ్ రైటింగే బెస్ట్ హ్యాండ్ సూపర్. రైటింగ్ సూపర్. అంటారు. హ్మ్. ప్రిన్సిపల్ సార్ ఎవరైనా సరే. సో వచ్చి లైక్ స్కూల్ మొత్తం ఇలా తిరిగారు నా చెయ్యి పట్టుకొని. చూడండి ఈ పాప ఈ లైక్ ఈ ఫీల్డ్‌లో కూడా ఉంది. ప్లస్ యాజ్ వెల్ యాజ్ స్టడీస్‌లో కూడా ఇలానే ఉంది. బోత్ మేనేజ్ చేస్తుంది. చూడండి అన్నట్టు అన్ని క్లాసెస్ తిరిగారు. హ్మ్. ప్రౌడ్ మూమెంట్ అదొకటి. సో, చాలా హ్యాపీగా అనిపిస్తది. ఆ! కానీ కొంతమంది జెలస్ ఫీల్ అవుతారు. అంటే లైక్ జెలస్ ఫీల్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. హ్మ్. ఎందుకు ఎక్కువ మందితో మింగిల్ అవ్వవా? ఎక్కువ లైక్ అందరితో మాట్లాడను. హ్మ్. లైక్ సెలెక్టెడ్ పీపులే ఓన్లీ. నీకెవరు బెస్ట్ ఫ్రెండ్స్? ఓన్లీ లైక్ ఇద్దరున్నారన్న అంతే. హ్మ్. హ్మ్. అందరితో వాళ్ళు ఎక్కువ చెప్తారా? మాట్లాడను నేను. ఈరోజు ఇది జరిగి ఇలా ఈ సిలబస్ అయింది. చెప్తారు. హ్మ్. లైక్ మెసేజెస్ పెట్టేస్తారు. నేను అడగకపోయినా పెట్టేస్తారు. హ్మ్. ఏం జరిగింది? ఏమైంది క్లాసెస్‌లో? లైక్ ఈ టీచర్ రాలేదు, ఆ టీచర్ హ్మ్. రాలేదు. ఒక్కొక్కసారి ఏం జరుగుద్ది లైక్ నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉందని మేము లైక్ వెళ్ళాం కదా! నార్మల్లీ ఒక్కొక్కసారి వెరీ హ్మ్. రేర్‌లీ నేను అవునవునవును. వెళ్తాను. అలా ఏం ఇంకా అనుకోవద్దు. హ్మ్. వెళ్ళానని ఎగ్జామ్ అప్పుడు. సో అసలు ఆ టీచరే రాదు ఆ రోజు. మేము వెళ్ళని రోజు. దాని ఓకే. నెక్స్ట్ డే మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారా? అప్పటికప్పుడు 5 మినిట్స్‌లో జల్దీ ఇంకా చదువుకొని అప్పటికప్పుడు టెస్ట్ రాసేస్తా. హ్మ్. గ్రేట్ నిజంగా. అంటే 2 మేనేజ్ చేయాలంటే నిజంగా కొంతమంది స్టడీస్‌ని కూడా పక్కన పెడతారు. హ్మ్. అంటే నీకిప్పుడు 2 మేనేజ్ చేస్తున్నావు కాబట్టి స్టడీస్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తావా? షూట్స్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తావా? స్టడీస్ అన్న ఫస్ట్ అయితే. స్టడీసే. యాహ్! ఎందుకంటే హ్మ్. నాకు డాక్టర్ అవ్వాలని ఉంది. సో ఏయ్! ఇన్ ఫ్యూచర్ హోప్‌ఫుల్లీ హ్మ్. సో నేను సో, డాక్టర్ అవ్వాలని ఫస్ట్ యాక్టర్ అవ్వు స్టడీస్. అయితే ఇంకా. డాక్టర్ ప్లస్ యాక్టర్ 2 అవుతా. ఏది వదలవు. వదలను ఇంకా. సో, జనరల్‌గా అంటే చైల్డ్ క్యారెక్టర్‌లు చేసే ప్రతి ఒక్కరు కొంతమంది మంచి మంచి క్యారెక్టర్‌లు పెడుతూ ఫ్యూచర్ ఫిల్మ్స్ చేసే టైంలో వాళ్ళు జాబ్ అని లేకపోతే స్టడీస్ అని గ్యాప్ తీసుకొని ఒక 5, 10 ఇయర్స్ గ్యాప్ తీసుకొని మళ్ళీ వస్తారనమాట. సో, అలాంటి వచ్చేటప్పుడు ఏంటంటే ఆడియన్స్‌కి మళ్ళీ పాత సినిమాలు చూపించుకోవాల్సి వస్తుంది. సో, అలా గ్యాప్ తీసుకునే సిచ్యువేషన్ వస్తే ఏం చేస్తావు? ఏం చేస్తానా?
ఇప్పుడు మీరు నాకు టఫ్ క్వశ్చన్ అడిగినట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకో ఏమో అన్న, లైక్ స్టడీస్ కోసం అంటే నేను తీసుకోవాల్సి వస్తుంది ఇంకా. లైక్ డాక్టర్ అంటే ఈజీ థింగ్ కాదు కదా. సో మేబీ తీసుకుంటాను ఆర్ మేబీ నాట్, ఐ డోంట్ నో. వెరీ టఫ్ క్వశ్చన్ అడిగారు అన్న, ఈ క్వశ్చన్ అడగద్దు. అంటే మీకంటే క్లారిటీ లేదు, అప్పుడు సిచ్యువేషన్ బట్టి అలా వెళ్ళిపోతాం అంతే. గో విత్ ద ఫ్లో. మీకు నేనే ఆన్సర్ చెప్పేసా, గో విత్ ఫ్లో. సో అంటే లిటిల్ హార్ట్స్ కి వచ్చేసరికి ప్రతి క్యారెక్టర్ చాలా బాగుంది, కానీ అంటే ఆడియన్స్ ఫస్ట్ లో చూసుకుంటే ఇది కనెక్ట్ అవుతాదా అవ్వదా అని చాలా మంది అనుకున్నారు. సో దెన్ థియేటర్ వెళ్ళిన తర్వాత 1 week లో దాన్ని ప్రపంచం చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి సినిమా తీయాలి అని అనుకుంటాను. సో నీకు కంప్లీట్ గా నువ్వు 4 times చూసావు కాబట్టి ఓవరాల్ సినిమా నీకు ఎలా అనిపించింది? అది నా సినిమా, నాకైతే మస్తు అనిపిస్తుంది దాంట్లో, అసలు నో డౌట్. అంటే లైక్ నార్మల్ గా ఆడియన్స్ గా వెళ్ళినా సరే, ఆడియన్స్ గా రివ్యూ ఇవ్వమన్నా సరే నేను పాజిటివ్ రివ్యూ ఇస్తాను. ఎందుకంటే లైక్ మూవీ అలా ఉంది, దాంట్లో ఏం లైక్ వల్గర్ టైప్ ఏం లేదు. మొత్తం లైక్ కామెడీ కామెడీ కామెడీ, స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు నవ్వుతూనే ఉంటారు. లైక్ మధ్యలో అది సాంగ్ వస్తుంది, ఇందాక వస్తుంటే కూడా ఎవరో ఆటోలో పెట్టుకునేలాగా ఉన్నారు. చాలా మంది అసలు ఎక్కడ చూసినా అదే ఇప్పుడు వినిపిస్తుంది. అవును, అన్ని రీల్స్ అన్ని స్క్రోల్ చేస్తుంటే అవే అదే కదా. సో చాలా బాగా అనిపించింది అదైతే. అదే అది కూడా నాకు థియేటర్ కి వెళ్ళాకనే తెలిసింది. అవునా? అండ్ ఆల్సో అది అఖిల్ అన్న, అదే మౌలి అన్న పాడారు కదా సాంగ్, ఏంటో హిమాయ, ఆ సాంగ్ కూడా థియేటర్ లోనే విన్నాను ఫస్ట్ టైం. చాలా వరకు చూపించలేదు. అవును, రివీల్ చేయలేదు కొంచెం కూడా. లైక్ 1 week వరకు రివీల్ చేయలేదు అన్న, థియేటర్ లో పడ్డాక కూడా. లైక్ చెయ్యొద్దు అన్నట్టు చెప్పారు. థియేటర్ కి వెళ్ళి చూస్తేనే ఆ మజా అనేది, ఫన్ అనేది వస్తుంది కదా. సో అది ఇంకా ఇప్పుడిప్పుడు వస్తున్నాయి అన్ని. రెండు సాంగ్స్ చూసుకుంటే మనకి అంటే ఎక్కువ కామెడీ క్రియేట్ అయింది. సో దాన్ని సాంగ్స్ లా కాకుండా ఒక ఆ సిచ్యువేషన్ తగ్గట్టు ఒక కామెడీలా జనాల ఆడియన్స్ బాగా యాక్సెప్ట్ చేశారు అనమాట. సో అది ఆ మూవీకి మంచి ప్లస్ కదా. అవును, ప్లస్ పాయింట్. మేమే అన్న నేను లైక్ నార్మల్ గా ఇంట్లో మాట్లాడుకుంటాం కదా, అప్పుడు ఆ సాంగ్ లాగా మేము హిందీ మాట్లాడతాం కదా ఇంట్లో. సో ఆ సాంగ్ ఆ సాంగ్ లాగానే లైక్ ఆ ట్యూన్ లో మాట్లాడుకుంటున్నాం మేము. లైక్ కాత్యాయిని భోంచేసావా ఉంది కదా, ఆ కాత్యాయిని భోంచేసావా ప్లేస్ లో ఇంకా మేము యాడ్ చేసుకుంటున్నాం ఏదో ఒకటి. లైక్ ఆ ట్యూన్ చాలా ఫన్ అనిపించింది ఆ సాంగ్ అయితే నాకు. టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.